హాయ్ గైస్, ఈ వీడియోలో మన మొబైల్లో ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా ఫ్రీగా ఏదైనా ఒక లొకేషన్కి క్యూఆర్ కోడ్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మొబైల్లో గూగుల్ మ్యాప్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనం క్యూఆర్ కోడ్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్న లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లొకేషన్ నేమ్ మ్యాప్లో కనిపించకపోతే ఆ లొకేషన్ వద్ద ప్రెస్ చేస్తే ఒక డ్రాప్ పిన్ క్రియేట్ అవుతుంది. దాన్నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇలా సైడ్కి మూవ్ చేస్తే మనకు షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇలా మనకు కాపీ టు క్లిప్ బోర్డ్ అలా మనకు మొబైల్లో కాపీ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఆ లొకేషన్ లింక్ కాపీ అవుతుంది. వన్స్ ఆ లొకేషన్ని కాపీ చేసుకోగానే గూగుల్ మ్యాప్ని క్లోజ్ చేయవచ్చు. క్లోజ్ చేశాక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ జనరేటర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే theqrcodegenerator.com అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయవచ్చు. అలా కాకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేయచ్చు. వన్స్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనం ఫస్ట్ కాపీ చేసుకున్న లింక్, అదే లొకేషన్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక మనకు క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఏదైనా ఫైల్ నేమ్ సెట్ చేసుకోవాలనుకుంటే ఫైల్ నేమ్ సెట్ చేసుకొని, ఇంకా ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకొని కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఈజీగా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఫోటోని ఎవరికైనా సెండ్ చేస్తే అవతల వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ లొకేషన్ని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.